నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి సకలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యవసర చికిత్సా విభాగంలో చేరిన సకలమ్మ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కాగా గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో సకలమ్మ వైద్య చికిత్సలు తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్చారు. కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. మేడ్చల్ మండలంలోని మునిరాబాద్లో తన సోదరి సకలమ్మ నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకొని నివాళులర్పించారు. అలాగే కేటీఆర్, హరీష్ రావు, కవిత, మల్లారెడ్డి, షంబీపూర్ రాజు నివాళులర్పించారు. ఇవాళ జరిగిన సకలమ్మ అంత్యక్రియల కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓటు హక్కు విలువను కాపాడాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. నిజాయితీ పరులకు ఓటు వేయడం ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగాను, పల్లెల్లో పోలింగ్ శాతం ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు. సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని ఓటు హక్కు విలువను కాపాడాలన్నారు. నిజాయితీ పరులకు ఓటు వేయడం ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. చదువుకున్న అర్హత కలిగిన వారు ఓటు వేయడం బాధ్యతగా గుర్తించాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అందరికీ సమానమేనని వివరించారు. దేశంలో 2024 జరిగిన ఎన్నికల్లో 99 కోట్ల మంది ఓటరు తమ పేర్లను నమోదు చేసుకోగా 66 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 1950 సంవత్సరంలో భారత సంఘ ఏర్పాటు అయిందని 2020 నుండి జాతీయ ఓటర్ దినోత్సవాలను జరుపుకుంటున్నామని చెప్పారు. అనంతరం సమావేశానికి హాజరైన వారందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మంచి వాళ్ళ గెలిపించాలన్నా చరిత్ర సృష్టించే చైతన్యవంతులారా. జాతీయ ఓటర్ల దినోత్సవానికి హాజరైనటువంటి ఆర్డీఓ గారికి, టీఎన్జిఎస్ భారత ఎన్నికల సంఘం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనమందరం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం, తొందరగా ఓటర్ల ప్రతిజ్ఞను మనమందరం
చేతులను ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న అందరూ తమ యొక్క చేతులను ముందుకు పెట్టండి. విద్యార్థులారా, స్టూడెంట్స్ ప్లీజ్, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా ఇప్పుడే చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి మారిపోతుంది మనము నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప వినగుణం నిగదారి గుణముల and calls for bypass. Their awareness and wisdom are the force behind our actions. I salute the sagacity and intelligence of the voters. Along with voters, I also thank the entire election machinery. 21 సంవత్సరాల వారికి ఓటు హక్కు ఉండేది. 89 తర్వాత భారత రాజ్యాంగ సవరణ 21 ద్వారా 18 వయసు ఉన్న వారికి అందరికీ కూడా 10 సంవత్సరాల నిండిన వారందరికీ కూడా ఓటు హక్కును భారత రాజ్యాంగంలోని మరి భారతదేశంలో కూడా మనం ఒకటి గమనించినట్లయితే 99 కోట్ల మంది భారతీయులు ఓటర్లుగా నమోదు చేయబడ్డారు. మన రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా విషయాలు మనకు అవగాహన పడ్డాయి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అటువంటి దేశాల్లో కూడా ఓటు ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు పెద్ద పెద్ద భూస్వాములకు ఇచ్చేవాళ్ళు, లేక కొన్ని దేశాల్లో కూడా ఇంత ఆస్తి ఉంటేనే ఇవ్వాలి, ఇంకొక ఆస్తి ఉంటేనే ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు, లేక డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేవాళ్ళు. భారత రాజ్యాంగ రచన సమయంలో కూడా ఈ విషయం మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఎగ్జామ్ మినిమం డిగ్రీ చదువుకుని ఉండాలి, లేకపోతే ఇంత భూమి ఉండాలి, అదేవిధంగా ఆస్తి పాత్రలు ఉండాలని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. కొంతమంది పురుషులకు కూడా ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రేపటితో మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికే వైపు గ్రామ పంచాయతీలు, మరోవైపు మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఇప్పుడు మెజార్టీ మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానున్నది. జనవరి 26న 130 పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని ప్రత్యేక అధికారుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీలకు ఆర్డీఓలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సంబంధించిన పురపాలక శాఖ కసరత్తు పూర్తి చేసింది. కాగా మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే కొనసాగుతోంది. గోడకు కన్నం వేసి మరీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దొంగలు షాప్ గోడకు కన్నం వేసి లోనికి ప్రవేశించారు. కౌంటర్లో ఉన్న 30,000 నగదుతో పాటు ఇతర సామాగ్రిని దొంగలు దోచుకెళ్లారు. ఉదయం తన షాపులో చోరీ జరిగిందని గుర్తించిన యజమాని పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోడకు కన్నం వేసి సూపర్ మార్కెట్లోకి చొరబడి అందులోని నగదుతో పాటు ఇతర సామాగ్రిని దొంగిలించిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ అశోక్ నగర్ రోడ్లో గల విజయ్ సూపర్ మార్కెట్ను శుక్రవారం రాత్రి 11 గంటలకు నిర్వాహకులు మూసివేసి వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూడగా షాపులో గోడకు రంధ్రం ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని రంధ్రం ద్వారా లోపలికి చొరబడ్డట్టు గుర్తించారు. కౌంటర్లో ఉన్న 30,000 నగదు, గల్లా పెట్టే ఇన్వర్టర్ డబ్బాలు, ఇతర సామగ్రిని దొండగుడు ఎత్తుకెళ్లాడు. చర్చి కాంపౌండ్ గోడ వెనుక వైపు నుంచి సూపర్ మార్కెట్ వెనుకాల దొంగ గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూపర్ మార్కెట్లో జరిగిన చోరీ తీరును పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో ఓటును డబ్బుకు అమ్ముకోకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్ ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు వినియోగించుకున్నప్పుడే ఓటు విలువ తెలుస్తుందన్నారు. ఓటు అనేది మనందరి రాజ్యాంగ హక్కు అని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అంతకుముందు సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, తహసీల్దార్ వరప్రసాద్, పట్టణ సిఐ అశోక్, ఎంపీడీఓ బషీర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో కులం, వర్గం, భాష 15th నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము. సో 2011లో ఈ ట్రెడిషన్ మనకి స్టార్ట్ అయింది, నేషనల్ ఓటర్స్ డేని జరుపుకోవడం. 2011కి మనము 60 years ఆఫ్ ఈసీఐ ఫార్మేషన్ని పురస్కరించుకొని 25th జనవరిని నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈ రోజుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయ్యి 75 years. ఫస్ట్కి ఎవరికి 18 years నిండాయో ఇప్పుడు మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. నేను ఓపెన్ కౌంటర్ ఫర్ సమ్ టైం ఎవరెవరైతే 18 years కంప్లీట్ చేశారు. అలాగే April 1st కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోండి. వన్స్ యూ క్రాస్ ద ఎలిజిబిలిటీ మీది కూడా ఓట్ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఒక్కటే కాకుండా ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్. మీరు పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రులతోనూ ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా రిజిస్టర్ చేయించి వాళ్ళతో కూడా ఓటు వేయించాలి. మీరు ఓటు వేయడం అంటే జస్ట్ ఏదో కుంకు మంత్రంగా వేయడం కాదు. మీరు యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ whom we have to vote. సో ఓటు హక్కుని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ గా, అంటే కొన్ని మనకి ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా
ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన లింగాపూర్ రవిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని ట్రక్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన లింగాపూర్ రవికి భార్య, 2 పిల్లలున్నారు. కాగా 4 బైక్ పై బంధువుల ఇంటికి వెళ్లి శనివారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. సదాశివనగరంలోని అయ్యప్ప ఆలయం వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న ఓ ట్రక్కు వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య, కొడుకు హర్షద్ కు తీవ్ర గాయాలు కాగా కూతురు అన్వికకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 9 మొబైల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం, 1,76,000 విలువ గల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. చాకచక్యంగా వివరించి నేరస్తులను పట్టుకున్న పోలీసులు, టెక్నికల్ టీం, ఐడి పార్టీ సభ్యులను అభినందించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న 7 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 1,45,000 విలువ గల 500 రూపాయల నోట్లు, 31,400 విలువ గల 200 రూపాయల నోట్లు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. గాంధారి మండలం చెద్బల్ తాండాలో లక్ష్మమ్మ జాతర సందర్భంగా 500, 200 రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూశాయని చెప్పారు. ఆలయ క్యాషియర్ గోపాల్, రవీందర్లు హుండీ డబ్బుల్లో నకిలీ నోట్లు కలిపి ప్రజలకు వడ్డీకి ఇచ్చే సందర్భంలో ఒక కట్టలో 1 లేదా 2 నకిలీ 500 రూపాయల నోట్లు కలుపుతూ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు, అలాగే విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా తీసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ నేరంలో భాగస్థులైన మాండు గోపాల్, మాలి రవీందర్, బడావత్ సంగ్రామ్, మూడు రవీందర్, దారవత్ చందర్, ముడిగ కిషన్, రామ్, టింకీ, భానుప్రసాద్ అనే 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.
500 రూపాయల ఫేక్ నోట్స్ను అక్రమ చెలామణి చేస్తున్నటువంటి 7 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే గాంధారి పోలీస్ స్టేషన్లో చెద్మత్ తండాలో లక్ష్మమ్మ భోగ్ భండార్ జాతర అని ప్రతి సంవత్సరము సంక్రాంతి దినాలలో అంటే 13, 14, 15 తారీఖులలో ఈ సంవత్సరం జాతర జరిగింది. ఆ జాతర సందర్భంలో భక్తులు ఈ కానుకలు ఆ హుండీలో కానుకలు వేయడం జరుగుతుంది. అయితే వచ్చినటువంటి కానుకలు అన్నింటిని కూడా ఈ జాతర తర్వాత వాటిని కౌంట్ చేసి ఆలయ అభివృద్ధి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఆ డబ్బులను తక్కువ ఆ తండాకు సంబంధించినటువంటి నీడీ పర్సన్స్కు తక్కువ వడ్డీతోటి డబ్బులు వాళ్ళకు మితికి ఇవ్వడం జరుగుతుంది. అలా తీసుకున్న సందర్భంలో సదాశివనగర్ సిఐ గారు సంతోష్ కుమార్ పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళతోటి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ మన గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం సింధు శర్మ గారి పర్యవేక్షణలో ఈ యొక్క 2 టీంలను ఏర్పాటు చేసి అసలు ఎట్లా ఈ ఫేక్ నోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పూర్వాపరాలు ఏంటి అని మనం కనుక్కొని ఈ సుమారు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 2 ఖరారులో ఉన్నారు. అయితే ఈ 7 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక మోటార్ సైకిల్, తర్వాత 9 మొబైల్ ఫోన్లు, 1,45,000 రూపాయల ఈ 500 రూపాయల ఫేక్ నోట్స్ను, అదేవిధంగా 31,400 రూపీస్ 200 రూపీస్ నోట్స్ ఫేక్ నోట్స్ను, ఈ విధంగా ఫేక్ నోట్స్ వచ్చాయా లేకుంటే ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఆ పర్సన్స్ ఏమన్నా అందులో ఫేక్ నోట్స్ను అందులో పెట్టారా అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత అందులో మెయిన్ వ్యక్తి గోపాల్ అనేటువంటి క్యాషియర్ ఉన్నాడు. ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఈ 3 గోపాలని, ఆ గోపాలు తర్వాత మాలి రవీందర్ అనే వ్యక్తులు మొదటిసారిగా అందులో 20,000 రూపాయల నోట్లు 500 రూపాయలకు సంబంధించినటువంటి 20,000 రూపీస్ నోట్స్ తీసుకొచ్చి ప్రతి కట్టకు 2 కానీ 3 కానీ నోట్స్ను అందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది, ఫేక్ నోట్స్ను. అయితే దీన్ని మనము ఆ సాంకేతిక ఆధారాలను బేస్ చేసుకొని అదేవిధంగా మన ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఫేక్ నోట్స్ను అంటే అతి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేక్ నోట్స్ను సరఫరా చేసేటువంటి వ్యక్తులు చట్టరీత్యా అది నేరమని ఫేక్ నోట్స్ను సరఫరా చేయడం అనేది. ఇలా ఎవరైనా చేసినట్లయితే ఈ విధంగా వీరి మాదిరిగా ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకు చట్టరీత్యా చర్య తీసుకొని వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి సమాచారాన్ని పబ్లిక్గా తెలిసినట్లయితే అట్టి సమాచారాన్ని పోలీసుకు 100 నంబర్ రూపంలో కానీ మరో రకంగా కానీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినట్లయితే వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైనా హుండీలో వేసి ఉంటారేమో అనేటువంటి ఒక నమ్మకంతో మేము చూడడం జరిగింది. కానీ మా ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే వీళ్ళు కావాలని పెట్టినాయి అందులో. అంటే ఒక కట్టలో 2 నోట్లు కానీ 3 నోట్లు కానీ పెట్టడం ద్వారా పెద్దగా తెలిసే అవకాశం లేదని వాళ్ళ అనుమానం రాకుండా ఆ విధంగా చేయడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.